స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రారుడా స్తోత్రం 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 పూజారుడా స్తోత్రం 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 సర్వకృపానిధి స్తోత్రం 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 సర్వాంతర్యామి స్తోత్రం 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 జీవాధిపతి స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రమయ్యా స్తోత్రం 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 హల్లెలూయా యేసయ్యా స్తుతి 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 నిరంతరము స్తోత్రార్హుడా స్తోత్రం 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 యేసయ్యా స్తుతి 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 ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి మీ పాద సన్నిధిని ప్రభు శనివారము సాయంకాలము కనిపెట్టుకూటములో తండ్రి పాలు పంపులు పొందుటకు తండ్రి మిమ్మలను స్తుతించుకున్నటకు నాయనా మీ సన్నిధిని ప్రభు మేము అనుభవించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క కనిపెట్టుకూటములో ప్రభు మీ సజీవమైనటువంటి సన్నిధిని తండ్రి మేము అనుభవించుచుండగా మీ యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో ప్రభు నాయన మీరు నడిపించుచున్నటువంటి ఈ నడిపింపులో సాగిపోవటానికి కావలసిన అభిషేకమును పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కనిపెట్టుకూటమును నాయన లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ సమయమందు పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని మీ బలమైన అభిషేకము చేత మీరు నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని, మీ స్వరం వినటానికి, మీ అభిషేక బలమును అనుభవించటానికి అయ్యా కృప చూపించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైనటువంటి సంఘమా, దేవుని ప్రజలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకందరికీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ సమయమందు మనము ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని కొంచెం సేపు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాటని మనము చదువుకుందాం. చూడండి, పరమగీతముల పుస్తకం 8వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు. వినండి బాగా, ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, సంఘమా, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు. దానికి ఇంకనూ వయస్సు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము. చాలు. ప్రేమైనటువంటి దైవజనమా, ఇక్కడ మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో ప్రేమిన వాళ్ళగా గమనించండి. ఇక్కడ ఒక అక్క ఒక చెల్లెల గురించి బాధపడుతూ ఉన్నట్లుగా మనకు అక్కడ అర్థమవుతూ ఉంది. ఏంటి ఆ బాధ అంటే, ప్రేమైనటువంటి వాళ్ళరా, తన చెల్లెలకి
వయస్సు రాలేదు. వివాహము కావలసినటువంటి కాలమేమో వచ్చేసింది, కానీ ఆమెకు వయస్సు రాలేదు. వివాహము చేద్దాము అని అనుకుంటే ఆమెకు వయస్సుకు రాలేదు ఆమె. నా ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, దీని ఆత్మీయ అర్థాన్ని ఈరోజు దేవుని ప్రజలమైనటువంటి మనకు దేవుడు బయలుపరుస్తూ ఉండగా దేవునికి మనమందరము మహిమ చెల్లించుదాం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రియులారా, చూడండి, ఈ లోకంలో వయస్సు అనేది రాకపోయినప్పుడు ఆడపిల్లలకి వివాహము చేయటానికి అది కుదరదు. ఒకవేళ ఎంత వయసు వచ్చినా ఆమె పరిపక్వతకు, పరిపూర్ణతకు, ఇక్కడ వయస్సు అనే దానికి ఆత్మీయ అర్థం ఏంటంటే పరిపూర్ణత, ఒక పరిపక్వత. ఏ విధముగా ఒక ఆడపిల్ల వయస్సుకు రాకపోతే వివాహము చేయటానికి కుదరదో, అలాగనే ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ దేవుని ప్రజలకు ఒక వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అక్కడ అంటుంది అక్క, వివాహ కాలము వచ్చినప్పుడు మేమేం చేయాలి? ప్రియులారా, వివాహ కాలము వచ్చినప్పుడు అంటే దీని అర్థం ఏంటంటే, సంగమా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు పెండ్లి కుమార్తె అయినటువంటి సంఘమును ఆయన వివాహము చేసుకోవటానికి ఆయన రాబోతున్నటువంటి అనుభవాన్ని అక్కడ మనకు గుర్తు చేస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రకటన గ్రంథములో మరి వ్రాయబడినటువంటి మాట, ప్రేమైనటువంటి వారులారా, వివాహ మహోత్సవమునకు ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటూ ఉంది అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేయబడుతూ ఉంది. సంగమా, మనమందరము మన పెండ్లి కుమారుడైనటువంటి యేసయ్యను మరి వివాహము చేసుకోవటానికి, ప్రేమైన వారులారా, ఒక పెండ్లి కుమార్తెగా, సంఘముగా మనమందరము ఈ భూమి మీద సిద్ధపడుతూ ఉన్నాం. అయితే ఏ విధముగా వివాహము కావాలంటే ఒక ఆడపిల్ల వయస్సుకు రావాలి, లేదంటే వివాహము చేయటానికి కుదరదు. ప్రేమైనటువంటి వారులారా, అలాగనే మనము ఈ రోజున ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, మనమందరము కూడా ప్రేమైనటువంటి వారులారా, వివాహము చేసుకోవటానికి మనము కూడా వయసుకు వచ్చిన వారముగా మనము తయారు కావాలి. అంటే ప్రేమైనటువంటి వారులారా, అక్కడ రెండు క్యారెక్టర్స్, అక్క, చెల్లి. అక్క దేనికి సాదృశ్యం అంటే ఎదిగినటువంటి వారికి సాదృశ్యం. ఆత్మీయతలో, భక్తిలో ప్రేమైనటువంటి వారులారా ఎదిగిన అనుభవం. చెల్లెలు ఎదగని అనుభవానికి గుర్తుగా ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు అక్క బాధపడుతూ ఉంది, అయ్యో నా చెల్లి ఎదగలేదే, వివాహము చేసుకునే సమయం, కాలం వచ్చినప్పుడు ఏం చేయాలి అని చెల్లి బాధపడుతున్నట్లుగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే చెల్లికి వివాహ కాలము వచ్చినప్పుడు ఏం చేయాలి అని అక్క ఏం చేస్తుంది అని అంటే బాధపడుతూ ఉంది. ప్రేమైన వారులారా, ఈరోజు మనము కూడా ఈ లోకంలో దేవునిలో సరిగా ఎదగని వారి కొరకు ఎదిగినటువంటి మనము
బాధపడాలి. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇది ఒక అనుభవం. అక్క బాధపడుతూ ఉంది. అయ్యో ఏం చేయాలి? బాధ. ఏంటి బాధ? ప్రార్థనా జీవితమే. ప్రేమైనటువంటి వాళ్ళారా, అంటే ఈరోజు మనం ఏం చేయాలంటే, ఒకవేళ ఎదిగిన అనుభవంలో నువ్వు ఉంటే, ప్రేమైనటువంటి సంఘమా, దేవుని ప్రజలారా, ఒకవేళ ఎదిగిన అనుభవం పరిపూర్ణతలో నువ్వు ఉంటే, ఎదగని వారి కొరకు, పరిపూర్ణతకు రాని వారి కొరకు, ప్రేమైనటువంటి వాళ్ళారా, మనమందరము ఒక భారము కలిగి, ఒక గుండెల్లో బాధ కలిగి, మనమందరము కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రేమైనటువంటి దేవుని ప్రజలు, ఎందుకంటే వివాహ కాలము త్వరగా రాబోతా ఉంది. నేటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ప్రేమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి ఆయన రావటానికి ఆయన చెప్పిన సంగతులన్నీ నెరవేరుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంటు ఈ కరోనా వైరస్ వచ్చినటువంటి పరిస్థితి కూడా త్వరగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన త్వరగా రాబోతున్నాడని సంఘమునకు, దేవుని ప్రజలకు ఆయన హెచ్చరిక ఈ కరోనా వైరస్ ద్వారా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రేమిన వారారా, నిజంగానే ఈ కరోనా వైరస్ వచ్చింది ఎందుకనంటే దేవుని ప్రజలను హెచ్చరించటానికి, సంఘమును హెచ్చరించటానికి. ప్రేమైనటువంటి వారులారా, నేను త్వరగా రాబోతున్నాను, మీరందరూ కూడా మరి సిద్ధపడి ఉండాలని ఒక హెచ్చరిక ఈ దినాల్లో దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి వారులారా, కాబట్టి ఈ హెచ్చరికను తీసుకుంటున్నటువంటి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరం ఏం చేయాలంటే, చెల్లెల అనుభవం అంటే ఎదగని అనుభవం, ఇంకా ఒక పరిపూర్ణతకు, పరిపక్వతకు రానటువంటి ప్రజల కొరకు మనమందరము ఒక బాధ, అక్కడ అక్క ఏ విధముగా చెల్లెల కొరకు బాధపడుతుందో, మనం కూడా ప్రేమైనటువంటి వారులారా చేతులెత్తి దేవుని సన్నిధిలో ఎదగని వారి కొరకు, ఇంకా రక్షణలోకి రాని వారి కొరకు, ఒకవేళ రక్షణలోకి వచ్చి కూడా ఇంకా భక్తిలో ఏమాత్రం ప్రార్థన కూడా చేయలేనటువంటి అనుభవం, బైబిల్ కూడా సరిగా చదవలేనటువంటి అనుభవం, దేవుని సన్నిధిలో ఒక గంట సేపైనా కూర్చొని దేవుని సన్నిధిని అనుభవించలేనటువంటి సమయం, ఉపవాసాలు ఉండలేనటువంటి పరిస్థితి, ఇదన్నీ కూడా ఎదగని అనుభవం, ఎదగని అనుభవం. ప్రేమైనటువంటి వారులారా, అక్క ఏ విధంగా బాధపడుతూ ఉందో ఆ విధంగా మనమందరము కూడా ప్రేమైనటువంటి వారులారా ప్రార్థన చేయవలసిన గడియ వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఎందుకు సంఘము పరిపూర్ణతకు రావాలి, ఎందుకు సంఘము పరిపక్వతకు రావాలి, ఎందుకు సంఘము ఎదగాలి? ప్రేమైనటువంటి వారులారా, ఎందుకు ఎదగాలో తెలిసిన, ఎందుకు సంఘము పరిపూర్ణతలోనికి రావాలో తెలిసిన, ప్రేమైన వారులారా, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము ఒకసారి చదవండి. ప్రేమైనటువంటి వారులారా, సంఘము ఎందుకు పరిపూర్ణతకు రావాలి? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి ప్రియులారా, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో. చూడండి, దైవ జనుడు సంఘమునంట, దేవుని ప్రజలనంట దేవుని ఎదుట నిలబెట్టుటకు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి ఎదుట నిలబెట్టుటకు
వారు సంపూర్ణులు కావాలని ఏం చేస్తున్నాడంట? సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచు ఉన్నాము. ఎందుకు ప్రకటించుచున్నాము? ఆయన ఎదుట నిలబెట్టుటకు. ఎందుకు ఆయనను ప్రకటించుచున్నాము? ఆయన ఎదుట నిలబెట్టుటకు. ఏ విధంగా నిలబెట్టాలి? ప్రతి ఒక్కరిని క్రీస్తులో సంపూర్ణులుగా చేసి. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే దీని అర్థం సంఘము పరిపూర్ణతకు రాకపోతే, పరిపక్వతకు, సంపూర్ణతకు రాకపోతే రేపు క్రీస్తు యేసు ఎదుట నిలవబడలేని పరిస్థితి. అప్పుడు ఈ భక్తి అంతా వ్యర్థమే. ఈ క్రైస్తవ భక్తి చేసినటువంటి భక్తి అంతా కూడా ఆయన వచ్చినప్పుడు ప్రేమిన వార్లారా ఆయన ఎదుట నిలవబడలేని పరిస్థితి మన జీవితాల్లో ఉంది అంటే అప్పుడు ఈ చేసిన ఈ భక్తి అంతా భూమి మీద ఈ భక్తి అంతా వ్యర్థమే. ప్రేమినటువంటి వార్లారా, దేనిలో సంపూర్ణత? క్రీస్తులో సంపూర్ణత. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తు దేనిలో సంపూర్ణుడు? ప్రేమైనటువంటి వార్లారా గమనించండి. ఇప్పుడు మనం అందరము ఏ విధంగా సంపూర్ణం కావాలంటే క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణత మనకు కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేనిలో సంపూర్ణత అంటే క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణత. క్రీస్తు ఏ విధంగా సంపూర్ణుడిగా ఉన్నాడు? దేనిలో సంపూర్ణుడిగా ఉన్నాడు? మీకు ఒక విషయాన్ని, ఒక లేఖనాన్ని జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ప్రకటన గ్రంథము చూడండి. ప్రకటన గ్రంథము ప్రియులారా ఒకసారి గమనించండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం ప్రియులారా చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవమా. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఆ సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఇప్పుడు 6, 7 వచనాలు చదువుదాం. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనపు చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది. రెండవ జీవి దూడ వంటిది. మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది. నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ సింహాసనం కనిపిస్తూ ఉంది. ఈ సింహాసనం చుట్టూ 4 జీవులు ఉన్నాయి. ప్రేమైనటువంటి వార్లారా, ఇప్పుడు సింహాసనములో యేసుక్రీస్తు ప్రభుల వారు కూర్చొని ఉన్నారు. ఎందుకు కూర్చొని ఉన్నాడంటే ఆయన సంపూర్ణుడు గనుక ఆ సింహాసనంలో కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సంపూర్ణుడు అని దేని ద్వారా తెలుస్తా ఉందంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి 4 జీవులను బట్టి ఆయన సంపూర్ణుడుగా మనకు అర్థమవుతా ఉంది. చూడండి, ఆ జీవుల గురించి నేను మీకు వివరిస్తాను. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు మనము సంపూర్ణులము కావాలి. క్రీస్తునందు సంపూర్ణులము కావాలి. క్రీస్తునందు సంపూర్ణులమైతేనే రేపు ఆయన ఎదుట మనము నిలవబడగలుగుతాం. యేసు క్రీస్తు సంపూర్ణుడు. ఆయన దేనిలో సంపూర్ణుడో మనము కూడా సంపూర్ణమైతేనే రేపు ఆయన ఎదుట మనం నిలబడగలుగుతాం.
ఆయన దేనిలో సంపూర్ణుడో ప్రేమైనటువంటి వారలారా కొన్ని విషయాలు నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా గమనించండి, ఒక వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో, చూడండి, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సింహాసనంలో కూర్చున్నవాడు సంపూర్ణుడు. ఆయన సంపూర్ణుడని దేని వల్ల తెలియచేయబడుతుంది? ఆయన చుట్టూ ఉన్న 4 జీవులను బట్టి. ప్రియమైనటువంటి వారలారా, మొదటిది పక్షిరాజు, ఎగురుచున్నటువంటి పక్షిరాజు. ఈ పక్షిరాజు ప్రియమైనటువంటి వారలారా పరిశుద్ధతకు సాదృశ్యము. ప్రియమైనటువంటి వారలారా, ఈ పక్షిరాజు దేన్ని సూచిస్తా ఉందంటే ఆత్మీయముగా పరిశుద్ధతను తెలియచేస్తా ఉంది. ఈ పక్షిరాజు గురించి మనము చాలాసార్లు విని ఉంటాం. దీని ఈకలు బలహీనమైనప్పుడు, దానికి ఉన్నటువంటి ఆ ఈకలు బలహీనమైనప్పుడు అదే తన ముక్కుతో ఆ బలహీనమైనటువంటి ఈకలను తానే ఆ ముక్కుతో లాగేసుకుంటుంది, తీసేసుకుంటుంది, బలహీనతను తొలగించుకుంటుంది. అంటే తన్ను తాను పరిశుద్ధపరుచుకునేటువంటి అనుభవం పక్షిరాజుకి. అంటే ఇప్పుడు మనము దేనిలో సంపూర్ణము కావాలంటే యేసయ్య పరిశుద్ధతలో సంపూర్ణుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడా ప్రేమైనటువంటి వారలారా పరిశుద్ధతలో మనము సంపూర్ణము కావాలి. పరిశుద్ధతలో సంపూర్ణము కావాలి అని అంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి? దేవుని భయముతో. హల్లెలూయా. ప్రేమైనటువంటి వారలారా, పరిశుద్ధత అనేది దేని వల్ల మనకు కలుగుతుంది అసలు అని అంటే దేవుని భయముతో. దేవుని భయము అనేది లేకపోతే మన జీవితాల్లో పరిశుద్ధతకు స్థానము లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము దేవునికి భయపడతామో ప్రియులారా, అప్పుడు పరిశుద్ధత మనలో ప్రారంభమవుతుంది. ప్రేమైనటువంటి వారలారా, ఈ పరిశుద్ధత సంపూర్ణము కావాలి. ప్రేమైనటువంటి వారలారా, ఈ పరిశుద్ధత సంపూర్ణము కావాలి. యోసేపు నాడు బైబిల్లో ప్రేమైనటువంటి వారలారా తనను పాపము ఆకర్షించాలనుకున్నప్పుడు, అతనిని పాపము వెంటాడుతున్నప్పుడు అతడు దేవునికి భయపడి ప్రేమైనటువంటి వారలారా పరిశుద్ధతను కాపాడుకొని ఆ పరిశుద్ధతలో సంపూర్ణుడిగా మారాడు యోసేపు. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, మనము క్రీస్తునందు సంపూర్ణులము కావాలి. క్రీస్తు దేనిలో సంపూర్ణుడు? పరిశుద్ధతలో సంపూర్ణుడు. నాలో పాపమున్నదని ఎవడైనా స్థాపించగలడా అన్నటువంటి వ్యక్తి ఆయన. అయితే మనం అపవిత్రులమే, కానీ లేఖనం ఒకటి సెలవిస్తుంది, యేసు క్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చేస్తుంది. హల్లెలూయా. ప్రియులారా, అయితే ఈ పరిశుద్ధత మనకు దేవుని భయము ద్వారా మాత్రమే ఇది కలుగుతుంది. ప్రేమైన వారలారా, ఈ దినాల్లో మనము దేవుని భయాన్ని మనము కలిగి ప్రేమైనటువంటి వారలారా పరిశుద్ధతలో మనము సంపూర్ణులమగుదుముగాక. ప్రియులారా, అక్కడ రెండవది
మనుషుని ముఖము, ప్రేమైనటువంటి వాళ్ళారా, మనుషుని ముఖం, ప్రేమైన వాళ్ళారా, ప్రియులారా, ఈ మనుషుని ముఖము దేన్ని తెలియచేస్తూ ఉంది? ప్రేమైనటువంటి వాళ్ళారా, మన ప్రభు దేవుడు, దేవునికి స్తోత్రం. ఆయన దేవుడు, కానీ మానవ రూపాన్ని ఎత్తాడు. మనుష్య కుమారునిగా ఈ భూమి మీద ఆయన వచ్చాడు. ఈ మనుష్య కుమారునిలో నుంచి ప్రపంచం ఏం చూసింది అని అంటే, ఆ మనిషి కుమారుడిగా వచ్చిన యేసు క్రీస్తులో నుంచి ఈ లోకం ఏం చూసింది ఆయనలో అంటే దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తులో దేవుని ప్రేమ ఉద్భవిస్తుంది. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇప్పుడు ఆయన దేంట్లో సంపూర్ణుడు? రెండవదిగా ప్రేమలో సంపూర్ణుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించే విషయంలో, ప్రేమ కలిగి ఉండే విషయంలో, ప్రేమతో మాట్లాడే విషయంలో. అవును ప్రియులారా, సమరయ స్త్రీ పాపాత్మురాలు యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె పాపాత్మురాలని, ఆమె ఒక వ్యభిచారిని యేసు క్రీస్తుకు తెలుసు. కానీ ఆమెతో యేసు క్రీస్తు సంభాషణ మీరు గమనిస్తే, సమరయ స్త్రీతో ఆయన సంభాషణ అమ్మా అని ఆయన సంబోధిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇందులో యేసయ్య ప్రేమ మనకు కనబడుతోంది. ప్రేమ వాళ్ళారా, దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రేమలో సంపూర్ణుడు. ప్రేమైనటువంటి వాళ్ళారా, మనము దేవుని యొక్క ప్రేమ కనపరిచే విషయంలో ఆ సంపూర్ణతను అందరినీ ప్రేమించగలిగినటువంటి, మీకు ఒక లేఖనాల్ని జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. మొదటి యోహాను పత్రిక చూడండి ఒకసారి, 4వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుంటారమ్మా. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాం. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. వినండి బాగా, ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి, దేవుని ప్రేమ నాలో ఉంది, నేను దేవుని ప్రేమతోనే అందరితో వ్యవహరిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. హల్లెలూయా. ప్రేమైన వారలారా, చూసారా, యేసుక్రీస్తు నేను అందరినీ ప్రేమిస్తున్నానని చెప్పి, ఒకవేళ ఈమె పాపాత్మురాలు, ఈమెతో నేను మాట్లాడకూడదు, నేను పరిశుద్ధుణ్ణి, ఈమె పాపాత్మురాలు, ఈమెతో నేను మాట్లాడొచ్చా అని అనుకున్నాడా? దేవునికి స్తోత్రం. నువ్వు నీతిమంతుడివే, నువ్వు భక్తుడివే, నువ్వు పరిశుద్ధుడివే, చిన్నప్పటి నుంచి నువ్వు దేవుని బిడ్డవే. కానీ నీ తోటి సహోదరుడు చెడ్డవాడైనా, నీ తోటి సహోదరుడు నీ ఎడల తప్పిదములు చేసేవాడైనా నువ్వు అతన్ని ప్రేమించగలగాలి. ఇది దేవుని ప్రేమ. హల్లెలూయా. మరొకసారి చూడండి,
తాను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన తన సహోదరుని ఎవడైతే అదిగో వాడు పొరపాటు చేస్తున్నాడు, వాడి బుద్ధి మంచిది కాదు అని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే అతడు అబద్ధికుడగును. అతడు అబద్ధికుడు అగుతాడు. వానిలో దేవుని ప్రేమ లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమలో మనం పరిపూర్ణము కావాలంటే ఇదే. నీలో దేవుని ప్రేమ ఉంది, పాపిని ప్రేమించగలగాలి. నీలో దేవుని ప్రేమ ఉంది, నీకు కీడు చేసే వాళ్ళని నువ్వు ప్రేమించగలగాలి. నీలో దేవుని ప్రేమ ఉంది, నిన్ను బాధ పెట్టి వారిని కూడా నువ్వు ప్రేమించగలగాలి. నిన్ను పొగిడే వాళ్ళని, నీతో బాగుండే వాళ్ళని నువ్వు ప్రేమిస్తే అది దేవుని ప్రేమ కాదు. నా ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఎదిగిన అనుభవం కలిగిన వారు చేసే పనిది. ఎదిగిన వారు, సంపూర్ణులైన వారు, పరిపూర్ణులైన వారు. యేసయ్య పరిపూర్ణుడు ప్రేమలో. అందుకే ఆయన వ్యభిచారి అయినటువంటి సమరయ స్త్రీని ప్రేమించగలిగాడు. ప్రేమిన వారులారా, పాపాత్ముడైన జకర్యాని ప్రేమించగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జక్కయ్యను కూడా ఆయన, ప్రేమిన వారులారా, ఆయన ఇంటికి వెళ్ళి జక్కయ్యను కూడా ఆయన ప్రేమించగలిగాడు. ప్రియులారా, ప్రేమలో మనము పరిపూర్ణము కావాలి. మూడవ జీవి ఏంటమ్మా? మూడవ జీవి ప్రేమిన వారులారా, అక్కడ దూడ, ఎద్దు. ప్రేమిన వారులారా, ఈ ఎద్దు శ్రమపడే జీవితానికి సాదృశ్యం, కష్టపడేదానికి సాదృశ్యం ఎద్దు. యేసుక్రీస్తు శ్రమలలో కూడా సంపూర్ణుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనలాగా శ్రమ పడిన వారు ఎవరూ లేరు. అందుకనే హెబ్రీ పత్రిక ప్రేమిన వారులారా చూడండి, 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. హల్లెలూయా. ప్రేమైనటువంటి వారులారా, తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. గెత్సెమనే తోటలో ప్రేమైనటువంటి వారులారా, పాత్రను పట్టుకొని తండ్రి తాగమంటుంటే ప్రేమైన వారులారా, దాన్ని వద్దనకుండా, అది శ్రమల పాత్ర. గెత్సెమనేలో తండ్రి యేసయ్యకు శ్రమల పాత్ర ఇస్తున్నాడు. తాగలేకపోతున్నాడు, అయినా కూడా ఏమంటున్నాడు యేసయ్య అంటే, తండ్రి నీ చిత్తమే జరుగును గాక అన్నాడు. హల్లెలూయా. త్రాగడానికే ఇష్టపడ్డాడు. అంటే శ్రమ వద్దు అని అనుకోలేదు యేసయ్య. నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ శోధన, మాకెందుకు ఈ బాధలు, అవమానాలు, నిందలు అని ఏమాత్రము శ్రమలు వద్దు. నాకు శ్రమలలో కూడా ఆయన సంపూర్ణుడైనాడు. ఆ శ్రమలలో ఏం నేర్చుకున్నాడంట? విధేయత నేర్చుకున్నాడంట. ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా, దీని అర్థము దావీదు కూడా అంటాడు కదా, శ్రమ నొందుట నాకు మేలాయి. శ్రమ వచ్చినప్పుడు మేలంట దావీదుకి. ఏంటి ఆ మేలు? ప్రేమినడు వారులారా, యేసయ్య అంటున్నాడు, నేను శ్రమ పడ్డాను, విధేయత నేర్చుకో. కొన్నిసార్లు మన జీవితాల్లో వచ్చిన కష్టాలు, శ్రమలు, బాధలు మనకు కొన్ని మేలులు తెచ్చి పెడతాయి. ప్రేమైనటువంటి వారులారా, మేలులు తెచ్చి పెడతాయి. యేసయ్యకు విధేయత నేర్చుకున్నాడంట. విధేయత, ఆయన విధేయత నేర్చుకోవాలన్నా. హల్లెలూయా. దేవుడు ఆయన కూడా విధేయత నేర్చుకుంటున్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, శ్రమను కూడా, కష్టము కూడా మనకు వచ్చినప్పుడు దాన్ని మనం పరిపూర్ణంగా దాన్ని ఆస్వాదించి, ఈ శ్రమ నాకొద్దు అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకుండా, ప్రేమైనటువంటి వారులారా, ఆ శ్రమలలో మనము కూడా సంపూర్ణులమగుదుముగాక. హల్లెలూయా. ప్రేమైనటువంటి వారులారా, ఎద్దు శ్రమపడే జీవితానికి సాదృశ్యం. ఇక 4వది ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, సింహం. హల్లెలూయా. హల్లెలూయా.
నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆ సింహాసనము చుట్టూ ఉన్న 4 జీవుల్లో ఈ సింహం ఒకటి. ప్రియులారా, ఈ సింహము దేన్ని సూచిస్తూ ఉందంటే జయ జీవితాన్ని సూచిస్తూ ఉంది, జయించినటువంటి అనుభవాన్ని సూచిస్తూ ఉంది సింహం. ప్రేమైనటువంటి వారులారా, జయ జీవితం అంటే ధైర్యం. ప్రేమైనటువంటి వారులారా, మన జీవితాల్లో ఎక్కడ కూడా మనము భయపడకుండా వచ్చిన ఈ పరిస్థితులను బట్టి, మనం వింటున్న ఈ కలవరాలను బట్టి మనం ఎక్కడ కూడా భయపడకుండా మనము ధైర్యములో పరిపూర్ణము కావాలి. సింహము ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు సింహములే ధైర్యముగా ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 1 సమూయేలు పుస్తకం 30వ అధ్యాయం, 1 సమూయేలు పుస్తకం 36వ వచనాన్ని ఒకసారి చదువుకుంటుంది. 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని ప్రియులారా, ఎదిగిన వారులారా, ప్రేమిన వారులారా, ఎదిగిన వారు ఉండవలసినటువంటి అనుభవాన్ని రాత్రి ప్రభు మనకు బయలుపరుస్తా ఉన్నాడు. మనము పరిపూర్ణమైనటువంటి వారమైతే మనలో ధైర్యం ఉండాలి. ఏ పరిస్థితి అది దావీదు జీవితంలో, దావీదుకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఆ పట్టణము, దావీదు తన కుటుంబం అక్కడ ఉండటానికి ఆశ్రయం ఇచ్చారు ఆ ప్రాంతంలో. అయితే ఆ ప్రాంతాన్ని, దావీదును బట్టి ఆ ప్రాంతాన్ని శత్రువులు వచ్చి కాల్చేశారు. వినండి, ఏదో ఉంటానంటే దావీదుకి ఆశ్రయం ఇచ్చింది ఆ పట్టణం సిక్లగ్. ఇప్పుడు దావీదుని పాడు చేయటానికి శత్రువులు ఆ పట్టణాన్నంతా కాల్చేశారు. అంటే ఇప్పుడు ఆ పట్టణస్తులందరూ ఎవరిని బట్టి ఈ పరిస్థితి మాకు వచ్చింది, ఈ గ్రామంలో పలానా వాళ్ళను బట్టి కదా అని ఇప్పుడు ఆ గ్రామం అంతా కూడా దావీదు కుటుంబాన్ని, దావీదుని రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం ఆ గ్రామంలో, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ రివర్స్ అయిపోయారు. బైబిల్లో రాశాడు, ప్రేమైనటువంటి వారులారా, దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ధైర్యములో మనం పరిపూర్ణము కావాలి ప్రియులారా. ఆ సింహాసనమున్న చుట్టూ 4 జీవులలో ఒక జీవి సింహము. ఇది దేన్ని సూచిస్తుందంటే ఆ సింహాసనంలో కూర్చున్నవాడు ధైర్యవంతుడు. ప్రేమైనటువంటి వారులారా, జయించు వానిని నా తండ్రి సింహాసనంలో కూర్చొని ఇస్తానంటున్నాడు యేసయ్య. జయించేవాడు ఎలా ఉంటాడంటే ధైర్యముగా ఉంటాడు. మన జీవితాల్లో ఎదురవుతున్న పరిస్థితులు, ఈ దినాల్లో రకరకాలుగా మనలను కృంగదీయటానికి వస్తున్నటువంటి పరిస్థితులు, ఈ పరిస్థితులను బట్టి ఎవరు కూడా భయపడవద్దు. ప్రేమైనటువంటి వారులారా, మనం ఎవరిమి యోధా గోత్రపు సింహము పిల్లలని. మనం ఎప్పుడు కూడా ధైర్యముగా ఉండాలి. ఎందుకు ధైర్యముగా ఉండాలి అని అంటే, ప్రేమైనటువంటి వారులారా, ఇదిగో నువ్వు సింహాసనానికి వారసుడివి. సింహాసనంలో కూర్చున్నవాడు పరిపూర్ణుడు. దేనిలో పరిపూర్ణుడు? ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధతలో ఆయన పరిపూర్ణుడు. దేవుని యొక్క ప్రేమలో పరిపూర్ణుడు, శ్రమలో, కష్టములో ఆయన పరిపూర్ణుడు. ఇదిగో జయించే ధైర్యముగా ఉండే జీవితంలో ఆయన పరిపూర్ణుడు. ఈ 4 విషయాల్లో మనము కూడా పరిపూర్ణులం అయితేనే
రేపు మనము కూడా సింహాసనానికి వారసులం అవుతాం. ప్రేమైనటువంటి వారులారా, ఇప్పుడు అక్క బాధ ఏంటంటే చెల్లికి పరిపూర్ణత రాలేదు. ఇప్పుడు ఎదిగినటువంటి మనము, పరిపూర్ణమైనటువంటి మనము, ఈ పరిపూర్ణతకు రాలేనటువంటి వారి కొరకు మనం కూడా బాధపడాలి. అక్క బాధపడతా ఉంది. బాధపడడం అంటే ప్రార్థన చేయడం. ఈ దినాల్లో చెల్లెల యొక్క అనుభవంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు, ఈ కుటుంబంలో ఉన్నారా, సంఘములో ఉన్నారా, బయట సమాజంలో నువ్వు చూస్తున్నావా, వారందరి కొరకు మనం బాధపడి, ఎందుకంటే వివాహ కాలము రాబోతా ఉంది. యేసయ్య త్వరగా రాబోతున్నాడని పరిస్థితులన్నీ తెలియచేయబడతా ఉన్నాయి. ఆయన త్వరగా రాబోతున్నాడు, ఎందుకంటే వివాహము చేసుకోవటానికి దానికి సిద్ధంగా లేదు. చెల్లెల అనుభవంలో ఉన్నవారు, పరిపూర్ణతకు రాలేని వారు సిద్ధముగా లేరు. ఏం చేయాలి? వారి కొరకు మనందరం ప్రార్థన చేయాలి. మన పరిపూర్ణతని మనం కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అటి కృప మనకందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. కళ్ళు మూసుకోండి. అందరము దేవునికి స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా స్తుతి 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 స్తుతి. తండ్రి ఎంతగా మనతో మాట్లాడి మనల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కుమారుడైన యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ స్వరూపుడమైన మా తండ్రి, గొప్ప దేవుడా, తండ్రి, రాత్రికాల సమయంలో మీ పాదాల చెంత కూడుకొని మిమ్మల్ని స్తుతించుకొని మీ స్వరం విన్నాము నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. అక్క చెల్లెల కొరకు బాధపడుతూ ఉంది. వివాహ కాలమేమో వచ్చేస్తూ ఉంది. మరి చెల్లెలు వయసుకు రాలేదు అని బాధపడుతూ ఉంది నాయన. నా తండ్రి, ఈ దినాల్లో నిజమే ప్రభువా, మీరు త్వరగా రాబోతున్నారు ప్రభువా. పరిస్థితులన్నీ కూడా తెలియచేయబడతా ఉన్నాయి. అయితే ఇంకా నాయన చెల్లెల అనుభవంలో చాలామంది ఎదగక ప్రభువా, నాయన ఎదుగుదల లేక ప్రభువా, నా తండ్రి నాయన పరిపక్వానికి రాక, పరిపూర్ణతకు రాక నా తండ్రి నాయన ప్రభువా అసంపూర్ణులుగానే ఉండిపోయి ఉన్నారయ్యా. అయితే నాయన రేపు మీరు వస్తే అయ్యా పరిపూర్ణులనే మీరు వివాహం చేసుకుంటారు. సంపూర్ణులనే రేపు సింహాసనంలో కూర్చోబెడతారు. తండ్రి, అక్క బాధపడుతావు. మేము కూడా నాయన తండ్రి నాయన ఈ విషయాలు మీరు మాకు తెలియచేస్తున్నారు అయ్యా. ఎవరైతే ఈ పరిపూర్ణతలోనికి రాలేకపోయి ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. సింహాసనంలో కూర్చున్నవాడు సంపూర్ణుడు. ఆ సింహాసనం చుట్టూ 4 జీవులు ఆయన సంపూర్ణుడని తెలియచేస్తా ఉన్నాయి. అవునయ్యా, మీరు పరిశుద్ధతలో సంపూర్ణులు నాయన. పాపము నాలో ఉందని ఎవడైనా స్థాపించగలడా అని చెప్పిన దేవుడు నాయన. స్తోత్రాలు నాయన. ఆ పరిశుద్ధతలో మేము కూడా సంపూర్ణము కావాలని మమ్మల్ని మీరు హెచ్చరిస్తున్నారు ఈ దినాల్లో నాయన. పరిశుద్ధతలో నా తండ్రి నాయన ప్రభా నిలబడలేక, పరిశుద్ధతను కాపాడుకోలేక పోరాడుతున్నటువంటి బిడ్డలకు అయ్యా మీరు సహాయపడమని ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రం. దావీదన్నాడు, నేను ఎక్కలేనంత కొండ నన్ను ఎక్కించుమని ప్రార్థిస్తున్నాడు కదా ప్రభా. పరిశుద్ధతలో ఎవరైతే నిలబడలేక, పరిశుద్ధతను కాపాడుకోలేక జారిపోతున్నారో వారందరినీ రాత్రి దర్శించు తండ్రి. వారందరినీ పరిశుద్ధతలో పరిపూర్ణతలోనికి నడిపించుము తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అయ్యా మీరు ప్రేమలో సంపూర్ణులు నాయన. సింహాసనాసీనుడా అయ్యా మీరు ప్రేమ నా తండ్రి నాయన. ఈ లోకంలో మీరు ప్రేమించినట్లుగా ఎవరు ప్రేమించలేరు ప్రభువా నాయన. నాయన నా తండ్రి, నువ్వు అందరినీ ప్రేమించిన దేవుడు నాయన. అయ్యా అందరినీ నాయన హృదయపూర్వకంగా ప్రేమించిన దేవుడు నాయన తండ్రి ప్రభా. ఆ విధంగా ప్రేమలో సంఘము, దేవుని ప్రజలు పరిపూర్ణులై ఉండాలని నా తండ్రి, నీ సహోదరుని యొక్క విషయంలో నీ ప్రేమ పరిపూర్ణంగా ఉండాలని ఈ రాత్రి మీరు సెలవిచ్చారు ప్రభా నాయన. నా తండ్రి, రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే నా తండ్రి ప్రభా
అయ్యా వారికి బాధ కలుగు చేస్తున్న వారిని ద్వేషిస్తున్నారో, కీడు కలుగు చేస్తున్న వారిని ద్వేషిస్తున్నారో వారందరినీ మీరు దర్శించండి. ద్వేషించిన వారిని సైతం, కీడు కలుగు చేసే వారిని సైతం ప్రేమించగలిగినటువంటి అనుభవంలోనికి అయ్యా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రేమలో సంపూర్ణ చేయండి అయ్యా. శ్రమలలో కూడా మీరు సంపూర్ణులయ్యా. నా తండ్రి, శ్రమ పడుటలో పరిపూర్ణంగా తండ్రి చిత్తాన్ని జరిగించిన దేవుడు నాయన, మీకు స్తోత్రాలు. మీ చిత్తమే జరుగునుగా కానీ గెత్సెమనే తోటలో తండ్రికి చెప్పిన దేవుడు నాయన తండ్రి. అవునయ్యా, ఆ శ్రమలలో మీరు విధేయత నేర్చుకున్నారు తండ్రి. అయ్యా, ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి ఎక్కడ కూడా నాయన జారిపోకుండా ప్రజలు ప్రభా ఈ దినాల్లో శ్రమలలో నిలబడిన వారై నా తండ్రి నాయన ఈ శ్రమలలో సంపూర్ణులవుటకు సహాయం చేయండి. అలాగే నా తండ్రి నాయన ప్రభా నాయన అయ్యా, మీరు జయించిన వారు నాయన, అయ్యా జయ జీవితం చేసినటువంటి వారు నాయన తండ్రి నాయన. సాతాను మీద జయించారు, లోకం మీద మీరు జయించారు నాయన, పాపం మీద మీరు జయించారు నాయన. ప్రభా స్తోత్రాలు నాయన. జయించాలంటే ధైర్యము కావాలని దావీదును బట్టి మీరు మాకు తెలియచేశారు ప్రభా. దావీదు నాయన ఆ సిక్లగులో నాయన ఊరంతా కూడా ఆయన్ని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు నాయన. మాకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి అయ్యా, ప్రతికూలతను బట్టి ఎక్కడ కూడా నాయన భయపడకుండా ధైర్యముగా నిన్ను వెంబడించగలిగినటువంటి కృపను సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. రాత్రి కాల సమయంలో ఒక సింహం వలె అయ్యా ప్రజలందరూ కూడా ధైర్యముతో నాయన ఈ కాలంలో ముందుకు సాగడానికి మేము వైపు చూస్తూ, మిమ్మల్ని చూస్తూ ప్రభు అయ్యా ముందుకు సాగడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ విధముగా సింహాసనాసీనుడా, సింహాసనంలో కూర్చున్న నీవు పరిపూర్ణుడు గనుక అయ్యా నా తండ్రి సంఘము కూడా పరిపూర్ణతలకు రావాలని ఆశిస్తున్నావు కనుక రాత్రి కాల సమయంలో ఈ 4 విషయాల్లో ప్రభా ప్రజలు నాయన సంపూర్ణులై రేపు వివాహ కాలము సమీపించినప్పుడు నిన్ను ఎదుర్కొనగలిగినటువంటి పరిపూర్ణతలోనికి సంఘాన్ని నడిపించమని ప్రార్థించు. పరిశుద్ధాత్మ దేవుడా, ఇంతవరకు మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి. రాత్రి కాల సమయంలో నాయన ప్రభా లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరినీ పరిశుద్ధాత్మ దేవుడా క్రీస్తు నందు అందరినీ సంపూర్ణ చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ ఎదుట క్రీస్తు యేసు ఎదుట నిలబడుటకు కావలసిన పరిపూర్ణత సంఘానికి మీరు దయచు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ క్రొత్త నిబంధన సంఘములను విశ్వాసులందరినీ కూడా సంపూర్ణులుగా నా దేవుడు మార్చును గాక. అయ్యా మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రొత్త నిబంధన సంఘమునకు మధ్యవర్తి అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి పొందుకుని ఉన్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క శాశ్వత కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్యమైన సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును లోకములను సకల పరిశుద్ధులకును క్రొత్త నిబంధన సంఘములకు సదాకాలము దేవుడు తోడై నడిపించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.